ఓకే ఓకే రైట్. వేణుగోపాల్ గారు, మరి ఏంటి తెలంగాణకు రావాల్సిన నీళ్లు నిధుల విషయంలో ఏనాడైనా పవన్ కళ్యాణ్ దీనిపైన ప్రశ్నించారా? ఏనాడైనా సరే నాకు తెలంగాణ అంటే ప్రేమ, నాకు అసలు తెలంగాణ అంటే స్ఫూర్తి అని మాట్లాడారు కదా, మరి ఏ రోజైనా కూడా తెలంగాణ కోసం ఎందుకు పోరాటం చేయలేదు? అయితే ఇది కాంగ్రెస్ వాదులు చెప్తున్నట్టుగా బీజేపీ స్క్రిప్ట్ ప్రకారమే ఇక్కడ జరుగుతుంది, ఆయన నటిస్తున్నారు, ఆయన వెనుక ఢిల్లీ పెద్దలు ఉన్నారు, వాళ్ళ హస్తం ఉందనేది స్పష్టమవుతుందనేది వాళ్ళ వాదన. నిజంగా అలాంటిది ఏమైనా ఉందా? మరి ఎందుకు తెలంగాణ మీద ఇంత ప్రేమ ఉన్నప్పుడు తెలంగాణ గురించి ఎందుకు కొట్లాడలేదు? మేడం, ముందు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టింది మార్చి 14, 2014లో పెట్టాడు. ఆ జనసేన పార్టీ పెట్టిన తర్వాత రాష్ట్ర విభజన జరిగింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆయన రాష్ట్ర విభజన కూడా జరిగితే సరిగ్గా జరగలేదు అంటే ఈరోజు అంబేద్కర్ తో పోలిస్తున్నాడు. అంబేద్కర్ వచ్చి విభజించలేదు. కాంగ్రెస్ బీజేపీ కలిపి ఏదైతే పార్లమెంట్ లో ఏదైతే వాళ్ళ వాయిస్ ఆంధ్రప్రదేశ్ ఎంపీల వాయిస్ వినకుండా విభజన జరిగిందని బాధపడ్డారు. సార్ ఏమంటున్నారు? అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానిస్తారా అంటే అంబేద్కర్ రాజ్యాంగం ఈ రోజు విభజించేటప్పుడు వాడు ఏం నష్టపోతున్నాడో వాడి వాయిస్ ను కూడా మనం ఏదైతే ఆచరణలోకి తీసుకొని వాళ్ళకి న్యాయం జరిగే ప్రయత్నం చేయకుండా కేవలం ఏదైతే రాజకీయ లబ్ధి కోసం కేసీఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ విలీనం చేస్తామన్న ఒకే ఒక ఉద్దేశంతో ఆ రోజు ఏదైతే సోనియా గాంధీ రాష్ట్రాన్ని విభజించింది, దానికి ఒక ఓటుతో 2 రాష్ట్రాలని చెప్పిన బీజేపీ దాన్ని సమర్థించి ఈ రోజు తడిగొడుతూ ఆంధ్రప్రదేశ్ నాయకులు ఆంధ్రప్రదేశ్ ప్రజలు గొంతు కోశారు. మళ్ళీ ఈ రోజు న్యాయబద్ధంగా జరిగింది అంటున్నారు. కానీ సరే మేము నష్టపోయినాం, ఈరోజు మా ఆస్తులు నష్టపోయినాం, మా నిధులు నష్టపోయినాం, అన్ని నష్టపోయినాం. అయినా మేము ఈ రోజు మేము మీతో పోరాటం చేయలేదు. మా బతికేదే మేము బతుక్కుంటున్నాం. కానీ మీ రాజకీయ నాయకులు ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ ఏదైతే కేసీఆర్ 9 సంవత్సరాలు పరిపాలించాడు, కాంగ్రెస్ పరిపాలిస్తుంది. మీకు ఎంత అప్పు చేశారు? అంతకుముందు ఎంత అప్పు ఉంది? 10 లక్షల కోట్లు అప్పు చేశారు. మరి దోచుకునింది ఎవరు? అక్కడ నాయకులు కదా దోచుకునింది. ఆంధ్రప్రదేశ్ నాయకులు పరిపాలించేటప్పుడు తెలంగాణలో దోచుకున్న అప్పుడు రాష్ట్రాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ నష్టపోయిందే కానీ తెలంగాణ నష్టపోయిందా? మీ నాయకులు వచ్చే నష్టపోయినాయి, మీ పరిపాలన వచ్చే నష్టపోయినాయి. ఆంధ్రప్రదేశ్ వల్ల మాకు నష్టం జరిగింది, ఆంధ్రప్రదేశ్ వల్ల మాకు న్యాయం జరగలేదు, ఆంధ్రప్రదేశ్ నాయకులు అన్యాయం చేశారు ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా ఏం చెప్తున్నాడు? ఏదైతే మార్పు కావాలి, మానవత్వం కావాలి, దానికోసం నేను వస్తున్నాను. నన్ను ఎవరు మెచ్చుకునేదానికి భారతదేశంలో ఎవరు ఎక్కడైనా రాజకీయ పార్టీ పెట్టొచ్చు. కేసీఆర్ కూతురు మాట్లాడుతుంది, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, కొన్ని రాజకీయ నిరుద్యోగులు మాట్లాడుతున్నారు. మీకు ఏం హక్కు ఉంది? మీ అబ్బా జాగీరా అని అడిగాడు. తెలంగాణ మీకు ఒక్కరికైనా రాసిచ్చింది? భారతదేశంలో ఒక తెలంగాణ ఒక రాష్ట్రం, ఒక రాష్ట్రానికి మీరు ఒక రాజకీయ నిరుద్యోగులు. మీరేమి కట్టడి చేసేది? కట్టడి చేసేది వెంకటస్వామి గారు మీరు ఏమంటారు? మీరు మాట్లాడండి. ఒక మాట నేనేమంటున్నానంటే, వేణన్నకు మరి ఎందుకు మరి జనసేన పార్టీకి ఇంత ప్రేమ ఎక్కడి నుంచి తెలంగాణ మీద పుట్టుకొచ్చిందో నాకు అర్థం కాలే. కానీ చాలా మంచి మాటలు చెప్తున్నాడు ఆయన. తెలంగాణ ఏది ఇంత అప్పుల కుప్ప అయిపోయింది అదని చాలా బాధపడుతున్నాడు పాపం. ఆయన రాష్ట్రం గురించి ఆయన ఆలోచించుకోకుండా మా రాష్ట్రం గురించి కూడా మాట్లాడితే ఆయన దయార్థ హృదయానికి నేను సెల్యూట్ చేసుకుంటూ నేనేమంటున్నాను, ఒక్క నిమిషం మీరు సోనియా గాంధీ విభజించి మాట విను, ఓపిక లేకుంటే ఎట్లన్నా. నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీ విభజించింది పార్లమెంట్ లో అన్యాయంగా. మా ఎంపీలు, మీ ఎంపీలలో కళ్ళల్లో కారాలు కొట్టినారు, మీ ఎంపీలను దాడులు చేసినారు. అదంతా మనం చూసినాం, ఇవన్నీ మనం చూసినాం. నేనేమంటున్నా అంటే భారతీయ జనతా పార్టీ కూడా ఇలా భాగస్వామ్యమే. ఇది ఈ విభజనలో భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యం. మీరు ఒక పక్కన అదే భారతీయ జనతా పార్టీ తోటి ఆంధ్రప్రదేశ్ లో అండగాకుండా ఈడికొచ్చి కాంగ్రెస్ విమర్శించడం ఏందన్నా? ఏమన్నా విజ్ఞప్తి ఉందా? భారతీయ జనతా పార్టీ అడ్డుకోలేదు, పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ అడ్డుకుంటా ఉంది, టీఆర్ఎస్ అడ్డుకుంటా ఉంది. ఒక భారతీయ జనతా పార్టీ ఇంకో పార్టీ అడ్డుకోలేదు.
నాకు కరెక్ట్ మీరు సమాధానం అడుగుతున్నప్పుడు నేను మీకే సమాధానం మాట్లాడినప్పుడు చెప్పాలి. నా ప్రశ్న పూర్తయినాక మీరు సమాధానం చెప్పండి అన్న ఒక్క నిమిషం అన్న. నా ప్రశ్న పూర్తయినాక నేనేమంటున్నానంటే విభజన అప్రజాస్వామికం అంటే లేదా విభజనలో లోపాలు జరిగినాయి అని అంటే లోపాలు జరిగినాయి అయిపోయింది 12 ఏళ్ళు అయిపోయింది. అది కూడా మీరు పాత పాట పాడుతున్నారు. అది సరే పాడినా కూడా మీరు ఇవాళ భారతీయ జనతా పార్టీ తోటి అంటగాగుతున్నారు. భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి ఈయన చాలా గొప్ప లీడర్ కాబట్టి ఆయన ప్రధానమంత్రి ఆయన ఇంటికి పోయి పలకరించి వచ్చిండు. అంత సత్సంబంధాలు మీకు భారతీయ జనతా పార్టీ తోటి ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ పలకరించొద్దేంటి వెంకటస్వామి గారు? ఏదైనా అయితే ఎవరిని పలకరించొద్దేంటి? అలా ఏమైనా రూల్ ఉందా? మీరు ఇక్కడ కనుక ప్రెస్ మీట్లు పెట్టుకోవద్దు అన్న రూల్ ప్రకారం ఆయన కూడా పవన్ కళ్యాణ్ ని పరామర్శించడానికి రావద్దు అంటారా? అది కూడా వీళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. నేనేమంటున్నా, ఆయన చెప్పింది నేను చెప్తున్నా. ఆయన గొప్ప లీడరు కాదని అంటలేమో. ప్రధానమంత్రి గారు కూడా వచ్చిండ్రు, మాట్లాడిండ్రు, పోయిండ్రు. చంద్రబాబు నాయుడు గారు కూడా కలిసిండ్రు. అంటే వాళ్ళు ఉన్నటువంటి సత్సంబంధాలు చెప్తున్నా నేను. ఇంత మంచి సత్సంబంధాలు వాళ్ళు అక్కడ కొనసాగిస్తూ అందులో ఒకవేళ దోషి అయితే విభజనలో దోషి మేము కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ తో పాటు బీజేపీ కూడా దోషే కదా. సోనియా గాంధీ దోషి అయితే సోనియా గాంధీ తోటి సుష్మా స్వరాజ్ గారు కూడా దోషినే కదా. మరి అట్లాంటి భారతీయ జనతా పార్టీ తోటి అంటగాకుండా మాట్లాడదాం. చేస్తున్నారు. గౌరీశంకర్ గారు